రక్షకభట నిలయం. రాజుల కాలంలో వీరులు విశ్రాంతి తీసుకునే చోటుకు పేరు సత్రం. ఈనాడు రక్షకభటులు పనిచేసే నిలయానికి పేరు రక్షకభట నిలయం. కాలానుసారంగా కట్టడాలు కూడా మారుతున్నాయి, వాటి పేర్లు కూడా మారుచున్నాయి. ఎంతసేపు అలా మొహం ఊపుతూ ఉంటావు? పద లోపలికి. అందరికీ నా హృదయపూర్వక అభివందనలు. ఏమయ్యా, ఇదేమన్నా జూ అనుకున్నావా? తమాషా చూస్తున్నావు, వెళ్ళు. వచ్చిన వారందరూ ఏదో ఒకరోజు పోవలసిందే. రక్షకభట నిలయంలో వాయిద్య బృందం విందులకు చలనచిత్ర గుడారాలు కళ్యాణ మండపంగా మారడం గురించి నేను విన్నాను, చూశాను. కానీ రక్షకభట నిలయాలు కళ్యాణ మండపాలుగా మారుచున్నవే, అది కూడా వాయిద్య బృందంతో. చక్కని పురోగతి. ఏంటయ్యా ఆయన ఏదో తెనాలి రామకృష్ణ పోయినట్టుగా గ్రాంధికంలోనే మాట్లాడుతున్నాడు. అక్కా, వాడు బట్టలు చూడక్కా. రక్షకభట నిలయంలో మహిళలెందుకు? నేరస్తులు చూసి ఆస్వాదించుటకై ఉంటుంది. ఏమంటున్నాడు? రక్షకభట నిలయానికి ఆకర్షణ అవసరమవుతోంది. ఎవరయ్యా అది? ఇదా తెరిచిన పుస్తకం నా జీవితం, ప్రతి కాగితంపై ఓ కవిత్వం, అందంగా రాసుకున్న విషాదం, ఎప్పటికీ గుర్తుండిపోయేలా నా గతం. ఎంతో దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు తమరు. అది ఇది అని నన్ను సంబోధించుటకు నేనేమైనా వీధిలో తిరిగే గొర్రెనా, బర్రనా, లేక బురదలో పొర్లాడే పందినా? వచ్చిన వారిని ఆదరించే మన రాష్ట్రంలో సొంత దేశంలోనే పరిస్థితులకు బందీగా వచ్చిన నన్ను నమస్కరించి స్వాగతించడానికి బదులు మర్యాద తెలియకుండా ప్రవర్తించిన మీకు నా హృదయపూర్వక వందనాలు. నేను 2 మాటలు మాట్లాడినందుకు నన్ను ఎన్ని మాటలన్నారు? ప్రవాహంలాగా మాట్లాడుతున్నారు. అతన్నేం చేయబోతున్నారు? ఏమయ్యా, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? సార్, బస్టాండ్లో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. అనుమానం వచ్చి తీసుకొచ్చాను. నా భాష అవగతం కాలేదా? నా భాష అవగతం కాలేదా? రాతి యుగం పుట్టడానికి ముందు నుంచే ఉద్భవించిన మొదటి భాష మన తెలుగు భాష. అప్పుడే మందు కొడుతూ ఉన్నారా? లేదు అని మాత్రం చెప్పకో. పేరేంటి? నన్ను కన్న నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు శివసుబ్రహ్మణ్యం. తండ్రి శివభక్తులు, తల్లి మురుగభక్తులు. వీరిరువురి భక్తి చేత నేను అవతరించిన కారణం వల్ల నాకు శివసుబ్రహ్మణ్యం అనే పేరు పెట్టినారు. కానీ తెలుగుపై నాకున్న అతీతమైన అనురాగం వల్ల నా పేరుని మన తెలుగువాడు అని మార్చుకున్నాను. అందువల్ల నా పేరు మన తెలుగువాడు. ఇది శాంపిలే, చాలా ఉంది ఇంకా. ఏ ఊరు? స్టార్ట్. ముక్కంటి ఈశ్వరునికి మిత్రుడివై ఉండి చేసిన చిన్న తప్పిదం వల్ల శ్రీకాళహస్తి అనే ఊర్లో అవతరించి సుందరమూర్తి నాయనార్ అనే పేరుని పొంది పరిణయమాడాల్సిన మహిళను వదిలి మరో మహిళను చేసుకున్నందువల్ల దేవుడైన ఆ పరమేశ్వరుని చేత నిరోధించబడి న్యాయస్థానంలో సుందరమూర్తి గారి చేత ఎదిరించబడి ఇప్పుడు ఇక్కడికి వచ్చి చేరితిని. ఊరి పేరేంది ఇంత పెద్దగా ఉంది? పోస్ట్ కార్డులో ఎలా రాస్తారబ్బా? మీ జాతి ఏంటి? చూసే చూపు ఒకటే, పీల్చే గాలి ఒకటే, ప్రవహించే రక్తం ఎరిపే, రూపాలు వేరైనా పూజించే దేవుడు ఒకటే, మమత ఒకటే, సంతోషం ఒకటే. అలాంటి జాతి నా జాతి. కాకులది పిచ్చుకులది ఏ కులమో ఆ కులం నాదని చెప్పాడో కవి. ఆ జాతి నా జాతి. మన తెలుగుకి ఏ కులమూ లేదు, మరి ఎందుకు ఈ కుల వివక్షతలు? అయ్యా, నా వల్ల కావట్లేదు. ఆయన దయపొంగలు పిలవండి, వస్తాను. వ్యాపారం ఏంటి? నా వృత్తి కవిత్వం రచించుట, ఆ కవిత్వాన్ని వినేవారికి వినిపించుట. తన కంచు కంఠంతో కవిత్వాలను వినిపించి అందర్నీ అలరించారే కవి ప్రోతన. వారి వృత్తే నా వృత్తి. ఏమండి, ఇది కూడా ఒక వృత్తేనా? మీరు ఏం పని చేస్తున్నారు? పని గురించి ఇంత వివరంగా చెప్పితేని కదా మరలా ఈ ప్రశ్నేమిటి? అయోమయంలో ఉన్నాడు. అదంతా సరేగాని నువ్వేం పని చేస్తున్నావు? మహాభారతం, రామాయణం, విష్ణు పురాణం, భగవత్ పురాణం, నారద పురాణం, గరుడ పురాణం, పద్మ పురాణం, వరాహ పురాణం, వామన పురాణం వంటి పురాణాలు పూర్తిగా అభ్యసించి విద్యను అభ్యసించాలని వచ్చు విద్యార్థులకు విద్యను బోధించే పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అయితే అయ్యవారు రే గమ్మునుండ్రా, అన్నగారంటే ఎన్టీఆర్ గారురా. అమ్మో, ఇతను మాట్లాడి నేను టైర్డ్ అయిపోయాను. ఏమయ్యా, కూర్చోబెట్టు. వెళ్ళి కూర్సా. కూర్సో అనే పదాన్ని నేను తెలుగులో వినలేదే, దాని అర్థమేమిటి? కూర్చో అంటే కూర్చో అనే. కూర్చో అనే తెలుగు మాటని కూర్సో అని ఎందులకు తప్పుగా పలుకుతున్నారు? ఏమయ్యా, నా తల తినకుండా నువ్వు పద. ఏకవచనంలో పిలుచుట వీరికి అలవాటైపోయినట్లున్నది. ఆ దైవాన్నే ఆ విధంగా పిలుచున్నప్పుడు నేనెంత మాత్రము. మేము వచ్చుచున్నాము. ఏ తీరుగా నన్ను వచ్చి ఇక్కడ కూర్చో. ఉండు, చూపిస్తాను. ఇలా కూర్చో, సరేనా? ఓ, నన్ను ఆసీనులను కమ్మంటున్నావా? అదే కదయ్యా నేను ముందు నుంచి వాగుతుంది. కూర్చోండి అనే మాటకు కూర్సో, కూర్చో అనే మాటలు మన తెలుగు నిఘంటువులోనే లేవు. ఏమయ్యా, నీకు మామూలు భాష రాదా? వదలకుండా 100 మాటలు మాట్లాడగలను. మాట్లాడినా? వద్దు స్వామి, ఇప్పటికే నా తల తిరిగింది. ఈతగాడికి ఏమై ఉంటుంది? అయ్యప్ప స్వామి, నువ్వే నన్ను కాపాడాలయ్యా.
పాపం తెలుగు రానివాడు. ఇలాంటి 4 కేసులు వచ్చాయంటే స్టేషన్ మూసేసుకోవాల్సిందే. మనం స్వేచ్ఛగా బయట తిరగొచ్చు. ఏ తప్పిదమూ చేయని నన్ను అన్యాయంగా ఇలా కూర్చోబెట్టిదిరే. సరే, ఓర్పు వహించదము. అయ్యా కూర్చున్న వ్యక్తి, అలా బెల్లం కొట్టిన రాయిలా మిమ్మల్ని కూర్చోబెట్టినారే, ఇంతకీ తమరు చేసిన నేరమేమిటి? తమకు అభ్యంతరము లేకపోయినచో దానిని నాకు వివరించెదరా? ఎవయ్యా చెప్పోయ్యా. నేను అడుగుచున్నను మీరు మౌనం వహించుట చూస్తే తమరు పరభాషవారయ్యుంటారనిపిస్తోంది. ప్రారంభించావా? అతను పరభాషవాడేం కాదు, మన తెలుగువాడే. ఇప్పుడే కాదు, నువ్వెప్పుడు అడిగినా అతను సమాధానం చెప్పలేడు. ఎందుకంటే అతను పుట్టినప్పటి నుంచి మాట్లాడలేడు, వినలేడు. ఏమి రాతి హృదయమయ్యా మీది? మాట్లాడలేనందుకు కేసా? మోగవాళ్ల మీద కూడా కేసు పెట్టడానికి మేమేమైనా మెంటలా? వాడేం చేశాడో తెలుసా? 3వ వీధిలో 3 తులాల బంగారం కొట్టేసి చీకట్లో గేదె మీదెక్కి ఇన్స్పెక్టర్ ఇంట్లోనే పడ్డాడు. ఆయనే కొట్టి లాక్కొచ్చి ఇక్కడ పడేశారు. ఓయ్, నువ్వింకాసేపు ఇలాగే మాట్లాడేవనుకో, చూసావుగా నీ వైపే చూస్తున్నాడు. నువ్వేదో ఆడిని తిడుతున్నావనుకుని నీ గుడ్డు 2 పీకేస్తాడు. అందుకే మేం కూడా భయపడి వాణ్ణేం అడగకుండా కూర్చోబెట్టాం. ఛ! ఒకడు మాటలతోనే చంపుతుంటే ఇంకొకడు మాట్లాడకుండానే చంపుతున్నాడు. ఏం బతుకురా నాది. అయ్యో నన్ను వదలండి, కాపాడండి, అయ్యో కాపాడండి. ఆపండ్రా. ఎరా, ఈ అర్ధరాత్రి పూట ఆడిని కొట్టి లాక్కొస్తున్నారు. అలా ఏం తప్పు చేశాడు రాడు? రే, నువ్వెవరు? వీళ్ళిద్దరెవరు? వీడు జాతకాలు చెప్తాడయ్యా. ఊర్లు వెళ్ళి జాతకం చెప్తానని చెప్పి వాళ్ళందరి దగ్గర డబ్బులు తప్పేసి పారిపోయాడయ్యా. ఎన్నాళ్ళ నుంచి దొరకలేదు, ఇప్పుడే దొరికాడు, అందుకే తీసుకొచ్చాను. ఎరా, అవునా? అయ్యా నా మొహం చూస్తుంటే అలా అనిపిస్తుందా? అతను చెప్పినట్టే నా మొహం ఏమైనా ఉందా? అయ్యా, ఇలాగే నా కూతురికి 3వ తారీఖు పెళ్లి అవుద్దని అది చెప్పాడు. మంచి విషయమే కదా. కానీ 2వ తారీఖు అది ఎవరితో పారిపోయింది. వాడిని అలా జరిగిందా? అయ్యా నేను అబద్ధం చెప్పినా నా నాలుక మాత్రం అబద్ధం చెప్పదు. రెడ్డు, మీరాగండి. అయ్యా, ఓయ్ రావయ్యా. పోయా. అవును, వీళ్ళు చెప్పేది నిజమేనా? అయ్యా నా మాట మీద నమ్మకం లేకుంటే ఓసారి నన్ను పరీక్షించండి. మీలో ఎవరికైనా నేను జ్యోతిషం సరిగా చెప్పలేదు అంటే నన్ను ఎన్కౌంటర్లో వేసేయండి. ఏంటి ఎక్కడ చూస్తున్నాడు? ఓ పైనుందా? ఏవయ్యా నీ మొహం చూస్తే నది కూడా కనిపించకుండా పోతుంది. ఏయ్, దాని గురించి మాట్లాడకరా. ఆహా, ఆహా, మొహం అంటే మొహం, ఇది మొహం అంటే. ఆ, చెయ్యి చూద్దాం. మీ చెయ్యి చూస్తుంటే ఏంటిది అద్దం మెరిసిపోతుంది? ఆర్ కామరాజ్. ఆయుష్రేఖ, దీర్ఘరేఖ, భూమిరేఖ, ఈ 3 రేఖలే ఈ చేతిలో లేవు. మిగిలిన రేఖలన్నీ ఇరగదీసి కరగదీసి ఎగేసి కొడుతున్నట్టున్నాయి. ఇలాంటి రేఖలు 1,000,000లో ఒక్కరికే ఉంటాయి. అది మీకు మాత్రమే సాధ్యమైంది. బాధ్యత, శీలం, కట్టుబాటు, ఈ 3 కూడా మీ నుంచే సార్ మీ డిపార్ట్మెంట్కు సంక్రమిస్తాయే. ఇది నేను పార్లమెంట్లో కూడా మాట్లాడతా. ఇది మాకు తెలుసు కదరా, వేరే ఏదైనా చెప్పరా? మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే మీ మాటనే మీరే వినరు. ఒక్కడు సినిమాలో మహేష్ బాబు డైలాగ్ చెప్తున్నావు. ఇంకా కొంచెం సార్ గురించి చెప్పు. ఈరోజు మీ చేతి రేఖలు బట్టి మీ భార్యతో మీరు దెబ్బలు తింటారు. అయ్య బాబోయ్, ఇంట్లో ఈయన మనలాగానే డమ్మి అనుకుంటా. పెళ్ళాం కొట్టిన దెబ్బతో కన్ను పోయింది. ఒరేయ్, సార్ చాలా కాలంగా ఎస్ఐగా ఉన్నాడు. ఎప్పుడు ఇన్స్పెక్టర్ అవుతాడో కాస్త చెప్పు. ఆ దేవుడే ఐజీగా వచ్చి చెప్పినా సరే మీరు చివరి వరకు ఎస్ఐగానే ఉంటారు. పోరా. అయ్యో, అయ్యో. సహాధికారి గారు, ఎందుకిలా ఉన్మాది వలె ప్రవర్తించుచున్నారు? మీ హస్తరేఖలు చూసి ఫలితం చెప్పినందువల్ల మీ హస్తరేఖలు వారి చెంప మీద ముద్రించుకునేలా వారిని కొట్టుట కైకేయి రామునకు చేసిన దారుణం కంటే అతి దారుణం కదా. ఓయ్, ఎందుకిప్పుడు రామాయణం? ఎందుకు ఆవేశపడుచుంటిరి? మిమ్మల్ని వీక్షిస్తుంటే కన్నీటిని దాస్తున్నటువంటి కన్నులు, అబద్ధాలు నవ్వుతున్న పెదవులు, ఆకాశంలో ఉన్న యమకింకర్ల వలె ఉన్నారు. ఇంత ఆవేశం తమకెందులకు? కోతి పరిస్థితే నాకు గుర్తుకొస్తున్నది. ఓయ్, ఎవరిని కోతంటున్నావు? ఒక్కసారి అన్నందుకే ఈయనకి ఇంతలా కోపం వస్తుందే. మార్కెట్లో అందరూ ఈయన ఇలాగే పిలుస్తుంటారు తెలుసా? నిజంగానే చెప్తున్నా. ఆ, మాస్టర్ రంగుడుతో తోలు వచ్చేస్తారు. వెళ్ళి కూర్చో.
వెళ్ళి కూర్చోవయ్యా. ఏమిటి వైపరీత్యం? ఓయ్, వీడిని తీసుకెళ్ళి ఏమైనా చేసుకోండి. కొండయ్య. అయ్యో, సార్, నీ ఏయ్, సంగతి పోరా. తేల్చేస్తారా? నేను చేయకండి. బాబాల్లోనే నకిలీ బాబాలు ఉన్నారనుకుంటే అన్ని వృత్తుల్లోనూ నకిలీగాలేనన్నమాట. యువకుడా, నీవు చేసిన నేరమేమిటి? అది పారిపోయించిన కేసు. నిజమా? నీ మనసుని దోచుకున్న ఆ కన్య ఎవరు? సంజ పొద్దులో సంపంగిలా ఉయ్యారాల వనరాణిలా నీ ప్రేమ తరంగంలా ఆమె రూపం కనిపిస్తోంది. నీ మనసులో ఉన్న భావాన్ని ఒక్కచూపులో తెలిపినవాడా, నీ ప్రేమ వర్ధిల్లాలి. కలవరపడకము, వారితో నేను సంభాషిస్తాను. అధికారిగారు, అయ్యా అధికారిగారు, పోయా. బాధ్యతను కంటికి రెప్పలా చూచెదరు, విసుగు విరక్తితో నా ఉందురు. అయ్యా పెద్దధికారిగారు, ఆ? ఎందులకా ప్రేమికులను తమరు గైకొని వచ్చితిరో నేను తెలుసుకోవచ్చా? అయ్యా కాసేపు ఊరుకుంటారా? ఈ బియ్యమే అని మరలాగా మాట్లాడుతూనే ఉన్నావు. నాకు బోల్డ్ అని పనులు ఏమయ్యా? ఉన్నాయి. లవ్ చేసి ఇల్లు వదిలి పారిపోతే ఊరుకుంటావా? అందుకే తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టాం. ప్రేమిస్తున్నారట, తొక్కలో ప్రేమ. ప్రేమ గురించి మీకేమీ తెలియను. ప్రేమ నేరమా, ప్రేమించిన వారిది నేరమా, ప్రేమను పుట్టించిన వాడిది నేరమా? ఇటువంటి ప్రేమికుల్ని చెరసాలలో ఉంచెదరా? కల్లా కపటం లేని స్వచ్ఛమైనటువంటిదే ప్రేమ. మీలాంటి వారి వల్ల అది అంతమైపోవచ్చునా? చక్కని దుస్తులు ధరించారు, వారిని కాపాడండి. వారి ఉత్తమ జీవితానికి మీ సహకారము వద్దా? కాస్త ఆలోచించండి. ఇది ఎన్నికలకే కాదు, ప్రేమకు కూడా. ఏమీ అర్థం కావడం లేదే. నా ప్రేమ కవిత్వము విని అలసిపోయి నుంచున్నారా? అనురాగానికున్న మహత్యం అలాంటిది. ఆ? చెవిలో రుధిరమా? చెవిలో రుధిరం వచ్చినదంటే శిరస్సు వేడెక్కినదనే అర్థము. అటువంటిదేమీ లేదయ్యా. నేను రక్షణకి వెళ్ళేటప్పుడు బోల్డ్ అని కవితలు విన్నాను, కానీ చెవుల్లోంచి రక్తం వచ్చే కవితలు ఇప్పుడే వింటున్నానయ్యా బాబు. పాపం, తెలుగు రానివాడు. నా కవిత్వంలోని మహత్యం అర్థం కాలేదు. అయ్యా వాయిద్యం వాయించువారు, మీకీ కవిత్వంలోని మహత్యం తెలిసి ఉంటుంది. మీ చెవులు పులకించే రీతిలో మరో కవిత వినిపించనా? ఏంటది? మళ్ళీ మొదటి నుంచా? ఏమిటయ్యా స్పృహ తప్పాడు? అప్పుడు శంకూతమందామా? పాపం, ఆకలి మైకం అనుకుంటాను. లేచిన వెంటనే చెబుదాం. అధికారిగారు, మీకును పూర్వీకులు చెప్పిన వివాహ భోజనమునకు కొంచెము కూడా పొంతనలేదని నాకు ఉన్న అభిప్రాయం. ఒక మనిషికి ఆహారము లేకున్నచో లోకాన్ని అంతం చేద్దామన్నాడో కవి. నిలబడి ఉన్న మనిషి నిలకడ కోల్పోయి పడిపోయే స్థితిలో అతడిని పస్తు ఉంచితిరి. ఇది ఏ విధంగా న్యాయము? ఇలా బంధించి ఉంచిన వారికి అన్నపానీయాలు కొనిచ్చి వారిని ప్రేమపూర్వకంగా ఆదరించుటే కదా అధికారిగా మీ బాధ్యత. ఏమయ్యా, వాడు ఎందుకు పడ్డాడో నాకు తెలుసు, చూస్తున్న వాళ్ళకి తెలుసు. అనవసరంగా నా నోరు కెలక్కు. కెలుకుటకు నీరెవరేమైనా బురదా, లేక నేనేమైనా కోడినా? ఏమయ్యా ధ్రువ, సార్, ముందు నిన్ను ఎన్కౌంటర్లో వేసేయాలయ్యా. ఊరికే ఉన్న చేయమని నా చెవిలో వదిలి నువ్వు పక్కకు తప్పుకుని దిక్కులు చూస్తున్నావా? ఉన్నతాధికారులు ఉండవలసిన చోటికి చీమ ఎట్లు వచ్చినది? చెప్పు. కేకే నగర్ అన్న. అవును, విజయవాడ వంటవన్ పోలీస్ స్టేషనే. మీరు కంగారు పడకండి అన్న, అక్కడ మన వాళ్ళే ఉన్నారు. అదంతా అలా ఉన్నాయిరా. ఇవాళ దండపాణి కూతురు పారిపోయిందని చెప్పి ఊరంతా చెప్పుకుంటారు కదా. దండపాణి కూతుర్ని లేపుకుపోయిన వాడిని పోలీస్ స్టేషన్ ముందే పెట్టి దండపాణి ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తారని చెప్పి రేపు ఊరే చెప్తుంది. మాట్లాడుతుంది. పెట్టారా ఫోను? సార్ సార్ వదలండి సార్. ఆగండి అధికారులారా, ఆగండి. అయ్యయ్యో ఆగండి. సార్, కాకి దుస్తులు ధరించగానే కరుణను వదిలివేసితిరా? కలచివేయబడిన జుట్టుతో మురికి పట్టిన ముఖంతో అమాయకుడైన ఓ యువకుణ్ణి ఎందులకు ఇలా హింసించుచున్నారు? అతను చేసిన నేరమేమిటి? దొంగిలించాడా, దోచుకున్నాడా, లేక హత్య చేసినాడా? అంటే ఏంది అర్థం కాలేదే. రే, సంచి అంటే పాకెట్, తీశారంటే తీయటంరా. పిక్ ప్యాకెట్. ఆంగ్లేయుల్ని అహింస మార్గంలో తరిమికొట్టారే గాంధీగారు. వారు పుట్టిన దేశంలోన అరాచకానికి పూనుకుంటున్నారు. ఏమయ్యా, ఏంటయ్యా సమస్య? సార్, అది- రండి అధికారి గారు, ఆ యువకుని యొక్క చెంప మీద చూచినారా మీ అధికారుల యొక్క హస్తవాటం? ఇది ముమ్మాటికి దౌర్జన్యం. మనిషిపై మనిషి దాడి చేయుట అన్యాయం. ఊరుకోవయ్యా. ఏమయ్యా, ఏంటిది? ఇదిగో అయ్యవారు,
అనవసరమైన వాటిలో తలదొరుచుకో. సార్ గనక కోపం వస్తే వీడిని కొట్టడానికి బదులు నిన్ను చెతకబాస్తాడు. నన్ను కొట్టినా చంపినా నిజము నిజమేనని చెప్పినారే ఆ పెద్దాయన మస్తాన్ సాహెబ్. వారి గీతాలను అరువు తెచ్చుకుని ఇక్కడ చెప్పెదను. నిజాన్ని బహిర్గతం చేయకుండా ఊరుకో. బాబు నువ్వేరే చెప్పి తగలడ్రా ఆ నోరు మీడ్రా. ఎక్కడ చూసినా ఆకలి ఆకలి, దోపిడీలు, దొంగతనాలు. మెడలో ఉన్న చైన్ తెంపుకెళ్తున్నారు. గర్భిణీ మీద అత్యాచారం చేస్తున్నారు. చిన్న బాలిక మీద సామూహిక అత్యాచారం చేస్తున్నారు. ప్రతిభ కలిగిన వాడు రోడ్డు మీద ఉన్నాడు. అడ్డదారి తొక్కుతున్నవాడు కోటీశ్వరుడు అవుతున్నాడు. ఈ అన్యాయాలని అడ్డుకోవలసిన అధికారులు లంచాలు అడుగుతున్నారు. ఇస్తే నిజాన్ని కప్పిపుచ్చేస్తున్నారు. ఆ అన్యాయాన్ని అడ్డుకోవడానికి నేను ముందడుగు వేశాను. అందుకు నాకు దక్కిన పేరు తీవ్రవాది. క్షమించాలి మిత్రమా, తీవ్రవాది అనే పదాన్ని నీవు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. లక్ష్యం నందు తీవ్రంగా ఉండువాడు తీవ్రవాది. వాడు కఠినాత్ముడు కాదు. వర్షం పడుతోంది, భూమి పండుతోంది, నీకెందుకు కట్టాలి అని తెల్లవాళ్ని ఎదిరించడిగిన వీరపాండ్య కట్టబొమ్మన తీవ్రవాదైతే నువ్వు తీవ్రవాదివే. నా మాతృదేశాన్ని పాలించుటకు మీరెవరో అని ఆనాడు ఆంగ్లేయుల్ని గజగజలాడించిన భగత్ సింగ్ తీవ్రవాదైతే నీవు కూడా తీవ్రవాదివే. ఈ దేశ ప్రజల కోసం తన ఆస్తిపాస్తుల్ని కోల్పోయి పడవను నడిపి ఆంగ్లేయుల వల్ల 40 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించి చెరసాలలో నానాపాట్లు పడిన వావోసి చిదంబరం తీవ్రవాదైతే నీవును తీవ్రవాదివే. నీవు చెప్పిన నేరాలన్నింటినీ నిలదీసి అడగవలసిన వారు వీరు. కానీ నీవు అడుగుతున్నావు. నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది మిత్రమా. అభినందనలు. వెళ్లే బస్సుల్లో బాంబులు పెట్టడం, వెళ్లే ట్రైన్లో బాంబులు పెట్టడం, ఎగిరే ఫ్లైట్లలో బాంబులు పెట్టడం ఇవన్నీ కరెక్ట్ అంటున్నావా? లేదు, తప్పు అంటున్నాను. అది ఉగ్రవాదం. కూకటి వేళ్లతో సహా పూర్తిగా పెకలించి వేయవలసిన అపరాధం. అన్నిటికీ సమాధానాలు రెడీగా ఉంటాయా? ఇలా చూడు, నువ్వు నోరు మూసుకుని వెళ్ళి అక్కడ కూర్చో, లేదా నిన్ను కూడా కలిపి వాడితో కుమ్మి పడేస్తాను. అయ్యవారు కొంచెం అటు వెళ్తారా? సార్తో కొంచెం మాట్లాడాలి. సార్, వాడు అక్యూస్ట్ అని ఇప్పటిదాకా కన్ఫర్మ్ కాలేదు. అనుమానం వల్లే తీసుకొచ్చాం. ఏదైనా పొరపాటు జరిగిందంటే విలేకరులు, పబ్లిక్ మనల్ని చింపి పారేస్తారు. అయ్యవారు చెప్పే మాటల్లో న్యాయం ఉంది. ఏమయ్యా, అదంతా సరేనయ్యా, కానీ వాడు వాగి వాగి సాగుకొడుతున్నాడే. ఇప్పుడు దేశంలో చాలా మంది అదే పని చేస్తున్నారు సార్.